ఇప్పుడు నయా పైసా కానీ మా వార్డులో చేసుకోలేదు. మేము కనీసం ఫీజు కూడా జరిగే పరిస్థితి మా వార్డు లేదు. అదేవిధంగా ఫార్మ్ నూతనంగా నర్సీపట్నం మున్సిపాలిటీ కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మరి సురేష్ అప్పుడు సుమారు 7 లక్షల వరకు బిల్లు వేసేవారు. ముందు మీరు చాలా ఉన్నాయి. తర్వాత ముందు అదృష్టశాతం రెండు పోయినాయి. ఎందుకంటే తర్వాత దీనిపైన ఈ డబ్బుకు మీరు లెక్కలు అడిగిన నెలకి అవినీతి పాలవుతుందండి. మీరు వచ్చిన మీ ఆయాంలోనైనా సరే ఈ 2 లక్షలు ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? నా ప్రశ్నని అందరికీ తెలియపరచడం ఒక కౌన్సిలర్ గా ఎవరికి తెలుగుదేశం పార్టీ కూడా అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు 10 మెంబర్స్ ఇచ్చారు కదా, వారిని ఇక్కడ మేము కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి స్పీకర్ గారు కోరుతున్నాం. అలాగే ఎంక్వైరీలో ఏమంటే మీరు ఒక మాట ఉన్నారు ఎస్సీ మహిళ అనేసి, అది తప్పండి. భగవంతుడు అందరు పుట్టగా అందరినీ కూడా మా కాన్స్టిట్యూన్సీలో అయితే మా స్టేట్ పేరు అయితే ఎప్పుడు ఒక తప్ప ఎప్పుడు పునరుపెట్టుకునే ఉంటే తప్పనిసరిగా బాధ్యత తీసుకుని ఇప్పిస్తాను. నాకు ఏంటన్నది విషయం అయితే తెలియదు. మీరు చెప్పారు కాబట్టి నేను నా దృష్టిలో పెడతాను. అలాగే కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎంకరేజ్ చేయండి. నిజంగా కానీ అడగకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఏకీకరిస్తున్నాం కూడా ఈ విషయం. ఈ నైతిక మీరు తప్పట్టేదో లేదు, కరెక్ట్గా అడిగారు. ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉంటారంటే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ పెట్టండి. మా పార్టీ తరఫున అందరూ కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆఫీస్ లో పెట్టి వాహనాలు చూపిస్తానన్నారు. చూపించారా లేదా? మరి మాకెందుకు చెప్పలేదు? ఎవరు చేశారు? ఎలా తెలియపరిచారు? ఫోన్ కాల్ ద్వారా, లెటర్ ద్వారా తెలియపరిచారా? ఎవరికి తెలియపరిచారు? అందరికీ అంటున్నారు. నాకు కానీ మా వారికి కానీ ఎటువంటి కాల్ కానీ ఎటువంటి సమాచారం కానీ లేదు. ఎందువల్ల మాకు సమాచారం తెలియపరచలేదు అంటే మాకు చెప్పే అవసరం లేదనుకున్నారా? చెబితే మేము అందరూ అవతవకలు వెళ్ళి చేస్తామనుకున్నారా? మాకు చేసారా నేను అడుగుతున్నాను. వర్షం అవ్వమండి, నర్సీపట్నం సునామీ రావడం లేదు సముద్రంలో, కానీ మాకు చెప్పాలి కదా. మాకు చెప్పారా లేదా? మాకు రాలేదు. మాకెందుకు చెప్పలేదు? సరే వదిలేయండి సార్. కమిషనర్ గారు మీకు మా నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తగా వచ్చారు కాబట్టి అవకతవకలు మర్చిపోకుండా చెప్తున్నామండి. సార్ చిట్టిబాబు గారు, ఇప్పుడు మన వాహనాలు ఎన్ని తిరుగుతున్నాయండి? ట్రాక్టర్లు ఎంత డీజిల్ కొట్టిస్తున్నారండి? సుమారుగా నెలకి ఎంత కొట్టిస్తున్నారు? అంటే మీరు సంవత్సరం పైగా వచ్చి సార్ చూడాలి, ఈ లెక్క చెప్పగలరు. మీరు వచ్చి సార్ మీరు వచ్చి సంవత్సరం అయ్యింది. సుమారు అటు ఇటు చెప్పేయచ్చు. నెలకు 30 లీటర్లా 150 లీటర్లా చెప్పేయచ్చు. చిన్నపిల్లలైనా స్కూల్లో మేడం ఎంతసేపు చెప్తుంది క్లాస్ అని చెప్తారు. అంటే మీరు
చెప్తానండి, ఎవరు ఎక్స్పర్ట్స్ కానీ ఏదో విధానం కాదు. చాలా మంది పదవులు ఉంటాయి, పోతాయి, ఇంకా వ్యక్తిత్వం అయితే ఉండవు. అది మాత్రం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి విషయం. నేను ఏదో నీతో చెప్తున్నాను మీరు అనుకుంటే నేను సరికాదు కానీ జాగ్రత్తగా ఆలోచించాల్సిన, మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. చాలా మంది ఇక్కడ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 40 సంవత్సరాలకి ఏం చేశారు చాలా మంది అడిగారండి. సర్లేండి 40 సంవత్సరాలు ఏం చేశారు లేదా ప్రజలు తెలిస్తే మీకు చెప్పి పని నాకు లేదు. కానీ కనీసం ఇంకా 90 రోజులు అవ్వకముందే మరి వారు చెప్పారు, కమిషనర్ గారు 4 కోట్లు 15 లక్షలు ఒకటి చెప్పారు, 45 లక్షలు 40 లక్షలు సుమారుగా ఒకటి చెప్పారు. అదేవిధంగా శ్మశానం కూడా 10 చేశారని చెప్పి ఆయన గారు చేశారని వారు చెప్పడం జరిగింది. నేను అంటే పదవులు ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేయాలనేది ఆలోచన శక్తి అందరికీ ఉండాలని నేను అనలేను, కొంతమందికి ఉంటుంది, చేయొచ్చు చాలా మంది. నేను ఎవరు కించపరచలేదు, చేతనైతే చెయ్యండి, లేకపోతే లేదు, చేసుకొని చూసి ఆనందించండి. అంతేగాని వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా అటువంటి మాట్లాడకూడదు. ఎవరైనా సరే, మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ ఎవరైనా సరే కనీసం అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు కూడా వ్యక్తిత్వాన్ని కించపరచలేదు, ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాట్లాడండి. ఏదైనా మాట్లాడేటప్పుడు బాగుండాలి. ఇక్కడే నేను అవమానపడ్డాను. 40 సంవత్సరాలు ఏం చేశారు అయ్యనుకోతుంది, 40 సంవత్సరాలు ఏం చేశారో నాకు తెలుసు, ప్రజలు తెలుసు. కానీ కమిషనర్ గారు కూడా ఉన్నారు, ఆ టైంలో ఇది చేస్తారు అది చేస్తారని కూడా చెప్పారు. ఆయన ఆ రోజులో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పుకుంటారు. ఏం చేశారో గుర్తించండి కనీసం, దయచేసి అందరూ ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ. అంటే మనం దాన్ని మీరు అధికారికంగా మనం ఇక్కడ అనౌన్స్ చేయడానికి పర్మిషన్ కావాలమ్మా. శ్మశానాలు యాక్చువల్గా 17 గ్రౌండ్స్ అనేవి నర్సీపట్నంపై ఎక్స్క్లూజివ్ రీజన్ ఉంది. దాని ఏంటంటే జనావాసాల చుట్టే మనకి 17 గ్రౌండ్స్ ఎక్కడా లేవు. దానికి ప్రిఫరెన్స్ ఇచ్చింది ఇప్పటి నుంచి కాదండి. ఇంతకుముందు నేను పనిచేసేటప్పుడు అప్పుడు మినిస్టర్ గారు మన స్టేట్ ప్రస్తుత స్పీకర్ గారు మినిస్టర్ గారు అప్పుడు శ్మశానాల మీద దృష్టి పెట్టింది కేవలం వారే చెప్పట్లేదు. కారణం ఏంటంటే ఆ రోజు మన ఫైర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ ఈ రోజు అక్కడ షెడ్ కానీ తర్వాత పట్టుబట్టి జల్లు స్నానం ఏర్పాటు చేయడం 4 రోజులు ఆయన చేయించారు. జల్లు స్నానం కానీ, తర్వాత విగ్రహం కానీ, తర్వాత స్టీల్ రైలింగ్ కానీ, లోపల ఉన్నటువంటి కోట దాన్ని ఏమంటారు బెడ్స్ కూడా అవన్నీ ఆయన చేయించినవి. ఆ రోజు ప్రత్యేకంగా సీఎంఆర్ వారి చేత మాట్లాడాలని రప్పించి ఆ విధంగా చేశారు. అలాగే మన మెయిన్ రోడ్లు మనం వస్తున్నప్పుడు సుబ్బారాయుడుపల్లికి వస్తున్నప్పుడు ఆ యొక్క బరియల్ గ్రౌండ్ కూడా కాంపౌండ్ వాళ్ళు 2018లోని మనం అప్పుడు ఏడీపీ అప్రూవ్ చేసింది. దానిలో అది కన్స్ట్రక్షన్ అయింది. అదే కొత్త వీధి ఏదైతే ఉందో కొత్త మన చెరువుకి వెళ్తామని కొత్త వీధి కూడా బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ చేసింది కూడా అప్పుడు ఆ రోజుల్లోనే కాంపౌండ్ వాళ్ళు కానీ మిగతా కానీ అవన్నీ చేసి తరలేదు. దాన్ని కొనసాగింపు దానికి ఇంకోటి ముఖ్యం. ఆ రోజుల్లో సీఎంఆర్తో మాట్లాడారు, ప్రత్యేక రప్పించి అంతర్యాత్ర వాళ్ళని కూడా రప్పించింది కూడా ఆయన. దురదృష్టవశాత్తు ఇప్పుడు అది ఎక్కడుందో కూడా నేను తెలియదు, దాన్ని రిపేర్ చేశాను. అంతర్యాత్ర అది ఏ విధంగా ఉంటుంది మనం అంటే అక్కడ పని జరిగిందని మనం చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను తప్పించి వేరే ఉద్దేశం కాదు. అలా దానికి కొనసాగింపుగా మరి ఆయన ఆలోచన ఏంటో ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు. కానీ 10 గవర్నమెంట్ కూడా డబ్బులకి కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. దాని వర్క్స్ కూడా మనం ప్రపోజ్ చేస్తాం. రాబోయే భవిష్యత్తులో అది కౌన్సిల్ నుంచి కూడా అధికారికంగా తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా మన స్పీకర్ గారు నాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీ ముందు కూర్చోడం జరిగింది. అలాగే మంత్రి నారాయణ గారి దగ్గర కూర్చొని మొన్న డీసిల్కేషన్ అని చెప్పేసి 45 లక్షలు కూడా మీకు 22-23 లక్షలు ఇస్తే లేదు మన మున్సిపాలిటీకి 45 ఇవ్వమంటే 45 లక్షలు ఇచ్చారు. అది కూడా రేపు రాబోయే కౌన్సిల్లో మనం అది కూడా కన్వర్ట్ తీసుకున్నాం. ఈ విధంగా మన స్పీకర్ గారు మన మున్సిపాలిటీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధి పనులు నడిపిస్తున్నందుకు మనకి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను.